This is Srijan Vegreddy. Welcome back to Films Tricks playlist. Currently, we are doing the 2014 official UPSC set A paper. We have completed 20 questions. Rest do the నెక్స్ట్ 10 క్వశ్చన్ చేద్దాం. ఇప్పుడు చేసిన తర్వాత యా అగైన్ సేమ్ ఇన్స్ట్రక్షన్. ఫస్ట్ మీరు ఆపి అంటే స్క్రీన్ లైక్ పాజ్ ఇట్ అండ్ జస్ట్ సీ ఇట్ అండ్ దెన్ యూ సీ అవర్ వీడియో. అంటే మీరు సొంతంగా చేయండి, తర్వాత మా చూడండి, ఓకేనా? అంతేనా? దట్ విల్ డెవలప్ యూ బికాస్ ప్రాక్టీస్ ద కీ. దమ్మున్నోడు అప్లై చేయగలుగుతాడు. దమ్ము రావాలంటే మీరు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 21st క్వశ్చన్. ఇన్ మిడివల్ ఇండియా ద designations Mahatara. Okay. In medieval India, the designations Mahatara and Pattakila, Patta and land, Patta, military officers, village headmen, specialist in Vedic rituals, chief of craft guilds. Mahatara, Pattakila. Specialist in Vedic rituals, ఇది కావాలనుకుంటున్నా. చీఫ్ ఆఫ్ క్రాఫ్ట్ గిల్డ్. యూజువల్లీ గిల్డ్స్ జనరల్లీ యూపీఎస్ ఎక్కువ స్ట్రెస్ చేస్తున్న నాకు అనిపిస్తుంది. ఐ వుడ్ గో విత్ ఆన్సర్ డి. నువ్వేం పెట్టావు? ఐ వెంట్ విత్ బి, బాంబే. ఎందుకు? ఇక్కడ నాకు అర్థం కాలేదు ఫస్ట్. సో నేను హిందీలో చదివిన. హిందీలో చదివితే ఇక్కడ పద్ నామ్ అన్నాడు. పద్ అంటే ఏంది? ఏదో పొజిషన్, లైక్ ఐఏఎస్ అనేది ఒక పొజిషన్, సీఎం, ప్రైమ్ మినిస్టర్. సో నీకు అంటే పవర్ వస్తుంది. పవర్ వస్తే ఏమవుతుంది? నువ్వు పీపుల్ మీద నీ అది చూపిస్తావు, నువ్వు కామన్ మ్యాన్ మీద నీ ఇంపాక్ట్ చూపిస్తావు. ఇప్పుడు ఇక్కడ డి చూసుకుంటే చీఫ్ ఆఫ్ క్రాఫ్ట్ గిల్డ్ అన్నాడు. సో ఓకే, అతను క్రాఫ్ట్స్లో చీఫ్ అయినా కూడా ఎవరి మీద పవర్ చూపిస్తాడు? వాళ్ళ గ్రూప్లో ఉన్న వాళ్ళకే. కానీ కామన్ మ్యాన్ మీద దాన్ని పవర్ అన్నారు, దాన్ని మేనేజర్ అంటారు. ఇక్కడ స్పెషలిస్ట్ ఇన్ వేదిక్ రిచువల్స్. స్పెషలిస్ట్ అయితే అతను పిహెచ్డి స్కాలర్సో, టీచరో, ప్రొఫెసరో అంటారు. ఏ మిలిటరీ ఆఫీసర్ అయితే అతను ఆఫీసర్లో, కానీ కామన్ మ్యాన్ మీద చూపెట్టారు. ఇక్కడ విలేజ్ హెడ్ మ్యాన్, కామన్ పీపుల్ మీద, అప్పుడు దాన్ని ఏదో పవర్ అంటారు. ఓకే, వాడేమి ఇచ్చాడు ఆన్సర్? 21 ఆన్సర్ వాడు ఇచ్చింది బి. ఓకే, విలేజ్ హెడ్ మ్యాన్. యా, బట్ ఏమి తెలియకపోతే హిందీలో చూడాలి ఒకసారి హిందీలో చూడాలి. ఇంకా ఏం తెలియకపోతే హిస్టరీ సింగిల్ స్టేట్మెంట్ బి. తెలుసు ఎగ్జాక్ట్. చూడు ఇప్పుడు ఏం చేసా చూడు, గిల్డ్స్ ఇస్తాడని మోస్ట్లీ పెట్టా. ద పాయింట్ ఈస్ కాయిన్స్, గిల్డ్స్ గురించి తెలియదు. అండ్ ఏం తెలియదు మనం ఏమో అంటే ఏమో అవుతుంది. అలాంటప్పుడు మూసుకొని హిస్టరీ సింగిల్ స్టేట్మెంట్ బి పెట్టు. హిస్టరీ ఏం తెలియకపోతే బి పెట్టచ్చు. ఇట్స్ ఓకే. ఐఎమ్ ఓకే టు లూజ్ దిస్ క్వశ్చన్. ఏం చేయలేం ఇంకా అంతకంటే. 22. లీచెన్స్ విచ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఇనిషియేటింగ్ ఎకాలజికల్ సక్సెషన్ ఈవెన్ ఆన్ బేర్ రాక్. ప్రైమరీ సక్సెషన్ ఆర్ యాక్చువల్లీ సింబాయిటిక్ అసోసియేషన్ ఆఫ్ మోసెస్ కదా ఫస్ట్ ప్రైమరీ సక్సెషన్లో. ఆన్సర్ డి అంతే కదా? నేను డీనే పెట్టిన. ఢిల్లీ ఢిల్లీనే పెట్టిన. యా, ఆన్సర్ 22 బాంబే ఇచ్చాడు. ఆల్గే అండ్ ఫంగే అంట. మోసెస్ కదారా? నేను మోసెసే అనుకున్నా. నా ఇన్స్టింక్ట్ నాలెడ్జ్ మోసెసే అని చెప్పింది. మరి ఇన్ లీచెన్స్ విచ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ అంటే మన బేసిక్ దాన్ని ఏమంటారు, నాలెడ్జ్ తక్కువ. సో బేసిక్ 2018 or 19లో అరే ఒకసారి ఆగరా. బేసిక్ నాలెడ్జ్ వచ్చి చూడు లీచెన్స్. ఇప్పుడు లీచెన్స్ ఉందనుకో, మనం చదువుకుంది లీచెన్స్ అండ్ మాసెస్ కలిసి చదువుకుంటాం కదా. లీచెన్స్ మాసెస్ సపరేట్ గారా? నీకు అర్థమైందా? జనరల్లీ చదివినప్పుడు లీచెన్స్ అండ్ మాసెస్ చదువుకుంటాం. ప్రైమరీ సెక్షన్లో లీచెన్స్ అండ్ మాసెస్ కలిపి చదువుకుంటాం. సో బేసికల్ లీచెన్స్ అండ్ మాసెస్ చదువుకుంటాం. దాని మీనింగ్ వేర్ మేడప్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు తెలియదు, నీకు తెలుసా? తెలియనప్పుడు ఏంటి? దేంతో స్టార్ట్ అయింది? ఆల్గే 2 దగ్గర స్టార్ట్ అయింది. ఓకే, ఆల్గే బ్యాక్టీరియా, ఆల్గే ఫంగే. సో మన ఆ లాజిక్ ఫంగి కూడా ఇక్కడ రిపీట్ అయింది. ఇది సెకండ్ దాంట్లో సో కామన్ చూసుకుంటే దీంట్లో రిపీట్ అయింది. యా, బట్ పీసీఎస్లో ఇలాంటి లాజిక్ చాలా వర్కౌట్ అవుతుంది. బట్ ఇక్కడ చూడు, ఇక్కడ మన స్టార్టింగ్ చూపేసి స్టార్టింగ్ ఆల్గే ఉంది. మోస్ట్లీ ఆన్సర్ ఆడే ఉంది. మనకు తెలుసా? తెలీదు. బట్ ఇట్స్ ఓకే. బట్ మనం లీచెన్స్ అండ్ మాసెస్ ఇన్స్టింక్ట్ చెప్పింది కదా, వెళ్ళిపోయాం వాడికి, ఇంకేం చేయలేం. సో బట్ ఆల్ చేస్తే లీచెన్స్ అండ్ మాసెస్ సపరేట్ చదవండి. బేసిక్గా లీచెన్స్ మాసెస్ అది ప్రైమరీ సక్సెషన్. అంటే ఈవెన్ దీస్ ఆర్ మేడప్ ఆఫ్ సంథింగ్, మేడప్ ఆఫ్ సమ్ బ్యాక్టీరియా, సమ్ ఫంగే ఆర్ ఆల్గే. ఇక్కడ ఏమంటే ఆల్గే అండ్ ఫంగే అంట. ఓకే, మనం మిస్ అయింది ఏంటంటే ఆల్గే చూడలేదు. ఓకే, నెక్స్ట్ 23. ఇఫ్ యూ ట్రావెల్ through the Himalayas, you are likely to see which of the following plants naturally growing there. Rhododendron, sandalwood అంటే మన దగ్గర ఉండేది.
శాండిల్వుడ్ తీసేయి, మైసూర్ శాండల్వుడ్, మైసూర్ శాండిల్వుడ్ బేసికల్లీ. సో హిమాలయస్ దగ్గర ఎందుకు ఉంటుంది? సో 3 తీసే. ఓకూర్ అండ్ అండ్రో నో దట్ ఇట్ ఈస్ దేర్. సో 1 and 2 3 తీసేసిన ఆన్సర్ వచ్చింది కదా. నేను కూడా ఏ పోయినా. శాండిల్వుడ్ అంటే కర్ణాటక వాళ్ళు అంటారా? కర్ణాటక, మైసూర్ నేను వాడే సోపే అది. అంటే మైసూర్ శాండల్. బాలీవుడ్ టాలీవుడ్లో శాండిల్వుడ్ అనేది కర్ణాటకలో అంటారా? నాకు తెలియదు. ఇట్స్ ఓకే, లెట్స్ లీవ్ ఇట్. ఓకే. ఈవెన్ అలా ఆ లాజిక్ పెట్టినా సరే అది కూడా సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ. 24 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పొల్యూటెంట్స్ రిలీజ్డ్ బై స్టీల్ ఇండస్ట్రీ? అన్నీ రిలీజ్ చేస్తుంది. ఎవడు చూసాడే ప్రతి దగ్గరికి వెళ్ళి నైట్రోజన్ మోనాక్సైడ్ ఏదో ఉన్నాయి అన్నీ కొద్ది వెళ్ళినా కూడా వెళ్ళినట్టే. అంతే. ఒక పాయింట్ ప్రతి ఏదో ఏమో ఆ స్టీల్లోనే ఏదో ఇంప్యూరిటీ ఉంది. ఆ ఇంప్యూరిటీని ఇల్లు ఒక చిన్న మైన్యూట్ వచ్చింది, ఒక చిన్న పార్టికల్ బయటకు వచ్చింది. దాన్ని ఎవరైనా కాదనగలరా? సో ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. వీటి చూడు ఇప్పుడు ఇందాక చెప్పిన సైన్స్ అంటే ఒక స్టేట్మెంట్ లేదు. మనం విత్తినా కూడా ఈ 4 వెళ్తాయి బయటకి. ఎవరికి తెలుసు? అంటుంది ఇందాక నీకు చెప్పా చూసా, లైక్ ఇలా ప్రీవియస్ క్వశ్చన్స్లో 4లోని 3 అంటే అన్నీ కరెక్ట్ అవ్వేమో అనుకున్నాం, బట్ ఇది వెరీ జనరిక్. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ యూ షుడ్ నో వెన్ టు అప్లై, వేర్ టు అప్లై. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇది పొల్యూషన్ బేస్డ్ క్వశ్చన్. పొల్యూషన్ బేస్డ్ క్వశ్చన్ అగైన్ ఐఎమ్ సేయింగ్. సో బేసిక్గా నేను చెప్తుంది ఏంటంటే ట్రిక్స్ ఎక్కడ అప్లై కూడా తెలుసుకోవాలి. ఏ ట్రిక్? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూసావు 2 only 3 only లాస్ట్ 20th క్వశ్చన్లో. సో వీఆర్ డన్ దట్. లైక్ అక్కడ మనం 3లో 2 అప్లై చేస్తున్నాం, బట్ స్టిల్ దెన్ సడన్లీ వీ హ్యావ్ సీన్ దట్. సో విచ్ వీ నో ద ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెన్స్ దట్ 2 only 3 అంటే 2 సార్లు సింగిల్, 1 only 2 only అంటే 2 దగ్గరలో ఉంటే మోస్ట్ ఆన్సర్ ఉంటుంది. నువ్వు అట్లీస్ట్ వీ అరేంజ్ ద ట్రిక్స్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. చెప్పు 3 స్టేట్మెంట్లో. ఇప్పుడు ఇందాక 20th క్వశ్చన్లో ఇది, ఇందాక 20th క్వశ్చన్ ఇది ఇప్పుడు ఎందుకు చూసా ఈ 2 only మనం పెట్టాం కదా ఇక్కడ సింగిల్ స్టేట్మెంట్ 2 only 3 only అన్నప్పుడు నేను చెప్పాం కదా మోస్ట్ ఆన్సర్డ్ ఉంటుందని. బట్ మనకేంటి, నాకు ఇప్పుడు ఓన్లీ 1 2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీలో కాకుండా ఓన్లీ 1 only 2 అలా ఇచ్చింది అనుకో 3 నన్ను ఆఫ్ ద వచ్చిన నేను యూజువల్లీ ఇది పడతా, తెలియపోదు కాబట్టి. బట్ అంటుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 2 తెలుసు అని చెప్పి ఆన్సర్ ఏఎన్సీలో పెట్టాను అనుకో, ఇక్కడ బౌల్డ్ అవుతా. ఎందుకంటే మనకి తెలిసింది ఏంటంటే ఈ పర్టికులర్ అంటే ఇలాంటి క్వశ్చన్ ఇలాంటి వచ్చినప్పుడు ఇది మోర్ ఇంపార్టెంట్. మోస్ట్ ఆన్సర్ ఇక్కడే ఉంటుంది. సో అంటుంది ట్రిక్స్ని మనం దాన్ని ఆర్డర్ ప్రిఫరెన్స్ కూడా మనం చేయగా ప్రాక్టీస్ చేయగా ఇలాగా వీల్ గెట్ టు నో ఇట్. సో దట్స్ వై ప్రాక్టీస్ ఈస్ కీ టు సక్సెస్. అది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్డమ్స్ were associated with the life of the Buddha? నీకు రిపీట్ కదా, నిన్న వచ్చింది 2015లో వచ్చింది, 2014లో వచ్చింది, మళ్ళీ 15లో వచ్చింది. సేమ్ అడిగాడు కదరా. సో మగధ డెఫినెట్లీ ఉంది. మగధ మనం చదువుకుని నేను మగధ పడడం వల్ల మనకి ఆన్సర్ వచ్చింది. బట్ ఈవేళ చూద్దాం, ఈవేళ యూపీఎస్సీ తెలుగు ప్రకటించింది. సో లెట్స్ సీ. అవంతి మధ్యప్రదేశ్లో ఉంది. ఓకే, నాకు తెలిసిన అవంతి ఎంపీలో ఉంది నాకు గుర్తున్నంత వరకు. గాంధార అనేది పాకిస్తాన్ దగ్గరలో ఉంది. సో అంత దూరం వెళ్ళాడని నాకు తెలీదు. కోసాల అనేది మేబీ దగ్గరలో ఉంటుంది, మేబీ యూపీ ఆడ ఉండాలి. సో 3 and 4 అయితే ఉండాలనుకుంటున్నా. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. యూపీ అదనుకుంటున్నా. ఇక్కడ 3 and 4 అయితే ఉండాలనుకుంటున్నా. 3 and 4 ఉన్నాయనుకుంటే సి కానీ డి కానీ 4లో 2కి వెళ్దా. కోసలాకి ఇప్పుడు కొత్త పేరే కుషీనగరా. ఓకే, సో 3 4 ఇంక ఫస్ట్ స్టేట్మెంట్ అవంతి మధ్యప్రదేశ్. అంత దూరం బుద్ధ వెళ్ళాడు. ఓకే, ఓనా. ఓకే, ఫాలోయింగ్ ఇండివిజువల్ అసోసియేటెడ్ విత్ లైఫ్ ఆఫ్ బుద్ధ. సి అవంతి మధ్యప్రదేశ్ వరకు వెళ్ళారో నాకు తెలియదు, బట్ ఐ హ్యావ్ టు చూస్ బిట్వీన్ సి అండ్ డి, అంతే కదా. సో ఐ వుడ్ గో 4లో 2. ఐ డోంట్ నో ఎనీథింగ్. ఇఫ్ ఐ హ్యావ్ టు గో ఐ విల్ గో. అవంతి మధ్యప్రదేశ్ వరకు వెళ్ళారా అని నా డౌట్. ఐ డోంట్ నో, బుద్ధ వెళ్ళుంటారేమో నాకు తెలీదు. పాకిస్తాన్ కూడా కష్టమేమో. సో ఐఎమ్ గోయింగ్ విత్ సి, బట్ ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. అఫీషియల్ ఆన్సర్ ఏం చూడు 25C అంతే. 4లో 2 విచ్ ఐ యూజ్డ్ హియర్ ఈస్ 4లో 2. తెలుసా తెలియదు, తెలియకపోతే ఏంటి, వీఆర్ కమింగ్ టు ట్రిక్స్. సో యా, సి అండ్ డిలోనే 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. వీ వెంట్ విత్ 4లో 2. జనరల్ యూపీఎస్సీ 4 స్టేట్మెంట్ ఉన్నప్పుడు 2 కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ 26. ఎవ్రీ ఇయర్ ఏ మంత్ లాంగ్ ఎకాలజికల్లీ ఇంపార్టెంట్ క్యాంపెయిన్ ఫెస్టివల్ ఈస్ హెల్డ్. హార్న్బిల్లో ఉంది. సర్టెన్ కమ్యూనిటీస్, ట్రైబ్స్, ప్లాంట్ సెప్లింగ్స్, ఫ్రూట్ బేరింగ్ ట్రీస్. ఏందిరా ఇది, చూద్దాం. స్టార్టింగ్ లేవు. మంత్ లాంగ్ ఎకాలజికల్ ఇంపార్టెంట్ క్యాంపెయిన్ ఫెస్టివల్ ఈస్ హెల్డ్ డ్యూరింగ్ ద సర్టెన్ కమ్యూనిటీస్, ట్రైబ్స్, ప్లాంట్స్, సాప్లింగ్స్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్స్ ట్రీస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సచ్ కమ్యూనిటీస్? ఎవరికి తెలీదు. ఈ క్వశ్చన్ యూపీఎస్సీ వదిలేస్తా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమీ తెలీదు, బి పెట్టచ్చా అని చూస్తున్నా.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ టు యూజ్ మై నాలెడ్జ్, తోడా ట్రైబ్ అనేది నాకు తెలిసి నీలగిరిస్లో ఉండాలి. సో బూటియా అనేది హిమాలయస్లో ఉండాలి. ఇక్కడ మంతలాంగ్ ఎకాలజికల్లీ ఇంపార్టెంట్. ఎకాలజికల్లీ చాలా ఇంపార్టెంట్ ఉండాలి. అంటే వెస్టర్న్ ఘాట్స్లో కానీ లేదంటే ఇట్ షుడ్ బి హిమాలయస్లో కానీ. హెల్డ్ డ్యూరింగ్ ది సెర్టన్ కమ్యూనిటీస్ ట్రైబ్స్ ప్లాంట్ సాప్లింగ్స్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్ కూడా అయి ఉండాలి. ట్రీస్ హిమాలయస్ అంత దూరం వెళ్తే బూటియా అవుతుందా? ఐఎమ్ నాట్ షూర్. గోండ్ అనేది మన దగ్గరలో, మన తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్ ఇక్కడ కూడా మేబీ మధ్యప్రదేశ్ ఏరియాలో. సహారియా అగారియా ఇప్పుడు జీవితంలో కూడా ఇప్పుడు చదవలేదు, గుర్తులేదు. సో 4 తీసే. సో నెక్స్ట్ ల్యాప్చా కూడా ఉంది. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్ ల్యాప్చా. బట్ మంత్ లాంగ్ ఎకాలజికల్లీ ఇంపార్టెంట్ క్యాంపెయిన్ ఫెస్టివల్. అందుకే 2 క్వశ్చన్లు ఎగ్జామ్లో వదిలేరు. సరే, నాలెడ్జ్ తెలుసా? తెలీదు. ట్రిక్ ఏమన్నా వస్తుందా? తెలీదు, అది కూడా రావట్లేదు. ఎందుకంటే ఇది హిస్టరీ క్వశ్చన్ అర్థం కాదు. హిస్టరీ క్వశ్చన్ అర్థం ముందు వెనక్కి కూర్చోద్దాం. ఇది సేల్స్ ట్యాక్స్ క్వశ్చన్. ముందేం క్వశ్చన్ ఉంది ఇక్కడ మాకు? కదా హిస్టరీ క్వశ్చన్ అయ్యండి వచ్చాము, వాడికి తెలుసు. అలాగైతే గోండ్ అయ్యేవాళ్ళు. బట్ ఏమీ తెలీదు. ట్రైబ్స్ అంటే గోండ్స్ జనరల్లీ యూపీఎస్సీ ఫేవరెట్ ఉంటుందేమో అనుకుని 26Bకి వెళ్తున్నాను. నువ్వేం పెట్టావు? ఏం పెట్టినావు? బాంబే. నువ్వు నేను కూడా ఇక్కడ నేను ఏ పెట్టినా కానీ ఆన్సర్ ఐ థింక్ ఏది చూడు ఒకసారి. 26 ఆన్సర్ ఏంటి? బాంబే. బాంబే. ఓకే, నేను ఫస్ట్ కరెక్ట్ అయిందిరా. అదే చెప్పేంటావా? హిస్టరీ క్వశ్చన్ నాకు క్లియర్గా తెలుసు ఏ అండ్ బి మధ్యలో ఉంటాయని చెప్పేసి. సి అండ్ డిని ఎలిమినేట్ చేసిన, ఏ అండ్ బిలో ఉంటుంది. సో నేను ఇక్కడ చూసినది ఎన్విరాన్మెంట్ సింగిల్ స్టేట్మెంట్ అయితే ఏకి పోతా, ఒకవేళ ఇది హిస్టరీ అయితే నేను బీకి పోతా అని చెప్పేసి. సో నాకు ఇక్కడ కన్ఫ్యూజ్ అయింది, హిస్టరీనా ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఇక్కడ రాసుకున్నా. ఇది అడుగుదామని నేను పెట్టుకున్నా, హిస్టరీదా ఎన్విరాన్మెంట్ దా అని. కాకపోతే నువ్వు ఒక ట్రిక్ వెళ్ళినావు, అర్థం కానప్పుడు ముందు వెనక చూడు. ముందు హిస్టరీ క్వశ్చన్ ఉన్నది, హిస్టరీ అంటే ఆప్షన్ బికి పోవాలి. నేను అదే నేను ఎట్లా అంటే మేబీ ఇక్కడ మొత్తం ఎకాలజీ అది అన్నాడు కాబట్టి ఎన్విరాన్మెంట్ వచ్చి నేను ఏకిపోయినా. ఓకే, సో నేనేమన్నా అంటే గుడ్ లెర్నింగ్, ఇది న్యూ లెర్నింగ్. సో నీకు డౌట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ముందు వెనక చూడాలి. సబ్జెక్ట్ యూపీఎస్సీ సబ్జెక్ట్స్ అంటే ఈ మధ్యన లేటెస్ట్గా ఇప్పుడు ఈ పర్టికులర్ పేపర్లో కూడా అన్ని క్వశ్చన్స్ ఒకే దగ్గర అడుగుతుంది సబ్జెక్ట్. సో నీకు డౌట్ ఉంటే ముందు వెనక్కి చూసావంటే నీకు తెలుస్తుంది ఓకే ఇది ఏ సబ్జెక్ట్ రా అని. వెనకాల హిస్టరీ ఉంది, దాని తర్వాత ఏమో టూత్ పేస్ట్ ఏదో ఉంది, ఇది ట్యాక్స్ ఉంది, ఎకానమీ. సో మోస్ట్లీ వెనకాలదే ఉంటుంది. ఓకే, నేను చెప్తున్నా ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అయిపోయినా. దాదాపు 2-3 minutes థింక్ చేసిన నేను. తర్వాత నాకు ఇది గుర్తు రాలేదు, ఒకవేళ ముందు వెనక చూడాలని చెప్పేసి. ఒకవేళ ముందు చూస్తే నేను ఇది హిస్టరీ కాబట్టి నేను కంపల్సరీ బీ చూస్ చేస్తాను. ఒకటి కొత్తగా నేర్చుకునే రోజు సబ్జెక్ట్ అర్థం కానప్పుడు ఇలా 2 సబ్జెక్ట్ అయ్యి ఉంటుంది క్లాష్ అయినప్పుడు ముందు వెనక చూడు. అంతే. 27 ద సేల్స్ ట్యాక్స్ యూ పే వైల్ పర్చేసింగ్ టూత్ పేస్ట్. ఓకే, ట్యాక్స్ ఇంపోజ్డ్ బై సేల్స్ ట్యాక్స్ అంటే ఇదే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. ఓకే, ట్యాక్స్ ఇంపోజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకు సేల్స్ ట్యాక్స్ అప్పట్లో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది, జిఎస్టీ రాకముందు. ట్యాక్స్ ఇంపోజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ తీసే, ట్యాక్స్ ఇంపోజ్డ్ బై స్టేట్ గవర్నమెంట్ బట్ కలెక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకు ట్యాక్స్ ఇంపోజ్డ్ కలెక్టెడ్ బై డి. అప్పట్లో అది ఒకటే నాకు తెలిసినంత వరకు. 27D ఆన్సర్ ఏమి చూడండి, డిఏ ఆన్సర్. నెక్స్ట్ 28 వాట్ డస్ ద వెంచర్ క్యాపిటల్ మీన్. ఇక్కడ ఇంకేం ట్రిక్స్ ఏమి ఉన్నాయా? లేవు కదా, అన్ని ట్యాక్స్ ఇంపోజ్ అన్ని స్టార్టింగ్ అవే ఉన్నాయి. లైట్ తీసుకో. 28 వాట్ డస్ వెంచర్ క్యాపిటల్ మీన్. వాట్ డస్ వెంచర్ క్యాపిటల్ మీన్? షార్ట్ టర్మ్ క్యాపిటల్ ప్రొవైడెడ్ టు ఇండస్ట్రీస్. వెంచర్ క్యాపిటల్ షార్ట్ టర్మ్ ఎందుకైతే, వెంచర్ అంటేనే పెద్ద లాంగ్ టర్మ్ కంపెనీ, షార్ట్ టర్మ్ అయితే కాదు, తీసే. నెక్స్ట్ లాంగ్ టర్మ్ స్టార్ట్అప్ క్యాపిటల్ ప్రొవైడెడ్ టు న్యూ ఎంటర్ప్రెన్యూర్స్. ఇది కరెక్ట్ అనిపిస్తుంది, చూద్దాం ఆగు. ఫండ్స్ ప్రొవైడెడ్ టు ఇండస్ట్రీస్ అట్ టైమ్స్ ఆఫ్ ఇన్కరింగ్ లాసెస్. ఇంకెందుకు మరి స్పెసిఫిక్ గురించి చూసావా? ఇంకోటి క్యాపిటలిస్ట్ వాళ్ళు వెంచర్ క్యాపిటల్ లాసెస్ టైంలో రారు, వాళ్ళు పారిపోతారు. డబ్బులు ఎందుకు ఇస్తాడు లాసులు? ఫండ్స్ ప్రొవైడెడ్ టు రీప్లేస్మెంట్ అండ్ రెనోవేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఓకే, నాకు తెలీదు. ఓకే, తెలియనప్పుడు మోస్ట్ బ్రాడ్ టర్మ్ ఇది ఇన్కరింగ్ లాసెస్ స్పెసిఫిక్ అయిపోయింది. ఇక్కడేమో రీప్లేస్మెంట్, ఇది మరీ స్పెసిఫిక్ అయిపోయింది. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ లాంగ్ టర్మ్ స్టేట్మెంట్ ఫర్ ది న్యూ ఎంటర్ప్రెన్యూర్స్, వెరీ బ్రాడ్ టర్మ్. వేరే ఫస్ట్ టైం షార్ట్ టర్మ్ అనేది దట్స్ వెరీ అండర్స్టాండ్ చేసుకోవాల్సిందంటే వెరీ కాదు. ఇంకోటి కూడా గుర్తొచ్చింది ఇప్పుడు చేసేటప్పుడు, నాకు తెలిసి ఆన్సర్ ఫస్ట్ ఆన్సర్ చెక్ చేద్దాం. ఇది బీని పెడుతున్నాను. 28 ఆన్సర్ ఇస్ బాంబే. ఇంకోటి కూడా గుర్తొచ్చింది. ఇక్కడ చూడు, నేను ఏంటంటే ఇక్కడ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్. సో యూజువల్లీ రెండిట్లో ఏదో ఒకటే కరెక్ట్ అవ్వాలి. ఇంకొకసారి నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఇప్పుడు హాట్ ఆస్ఫాల్ట్, కోల్డ్ ఆస్ఫాల్ట్
ఇది ఈ పర్టికులర్ టైంలో కూడా రెండిట్లో ఏదో ఒకటే కరెక్ట్ అవ్వాలి. సో సేమ్ అదే లాజిక్ మనం లైక్ అప్లై చేస్తే నేను అదే అప్లై చేసిన. షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్లో రెండిట్లో ఏదో ఒకటే రైట్ అవ్వాలి. సో అంటే ఆన్సర్ కూడా ఆ రెండిట్లోనే ఉంది. అంతే. అయ్యా సో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. రాముడు మంచివాడు, రాముడు మంచివాడు కాదు. ఆన్సర్ ఈ రెండిట్లోనే ఉంటుంది. అది ఇది కాకుండా ఏది వచ్చినా అది కాదు. మేబీ. సో యా అంతే కదా 28 బి. సో మనం యూస్ చేసిన టెక్నిక్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ డిఫరెన్స్ తెలియాలి. ఎందుకంటే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ డిఫరెన్స్ నాకు తెలిసి యూపీఎస్లో చాలా సార్లు అడిగాడు. తెలుసుకొని షార్ట్ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ లెస్ దాన్ 1 year. లెస్ దాన్ 1 yearకి వెంచర్ క్యాపిటల్ అవుతుంది. క్యాపిటల్ మీనింగే మోర్ దాన్ 1 year యూజువల్లీ వీ గివ్ ఇట్ అండ్ లోన్స్ అనేది జనరల్ మోర్ దాన్ 1 year ఇస్తాం. సిమిలర్ లాంగ్ టర్మ్ కూడా అంతే. క్యాపిటల్ ఐమ్ నాట్ సెయింగ్ ఇట్ లెస్ దాన్ 1 year అని, బట్ ఇట్ యూజువల్లీ వీ గివ్ ఇట్ ఫర్ వెంచర్ అనేది ఒక కంపెనీ లాగా బేసికల్లీ చేసేటప్పుడు జనరల్ 1 year ఇస్తాం. సో షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ డిఫరెన్స్ కూడా యూ షుడ్ నో ఇట్ అంతే. లెర్నింగ్ అది. 29 The main objective of the 12th 5-year plan is 12th 5-year plan. ఓకే అంటే లాస్ట్ ఇది అనుకోండి ఫైనల్ 5-year ప్లాన్. ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ పావర్టీ రిడక్షన్, ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్, సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్, రెడ్యూస్ అన్ఎంప్లాయ్మెంట్ అయింది. అన్ఎంప్లాయ్మెంట్ వెరీ స్పెసిఫిక్గా ఉంది. ఆబ్జెక్టివ్ అనేది 12th అంత పెద్ద దానికి ఈజ్ వైడ్ ఉండాలి కానీ ఫాస్టర్ సస్టైనబుల్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్. ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ పావర్టీ రిడక్షన్. పావర్టీ నెక్స్ట్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్. ఫాస్టర్ సస్టైనబుల్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్. మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్, ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ పావర్టీ రిడక్షన్. ఎందుకు ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ పావర్టీ కాల్చిపోతుంది నాకు ఏ కాదనిపిస్తుంది. సెకండ్ పావర్టీ కూడా ఎప్పుడు ఓల్డ్ ఫ్యాషెస్ట్ టర్మ్, లాస్ట్ టర్మ్, ఇప్పుడు ఈ మధ్యన అయితే లేటెస్ట్ టర్మ్స్ అయితే కాదు. సస్టైనబుల్ అయితే డెఫినెట్లీ ఉండాలి. సో బి అండ్ డి, ఎందుకంటే 2012 అది అయింది. సో 12th 5-year ప్లాన్ ఆ టైంలో వచ్చింది. సో సస్టైనబుల్ డెఫినెట్లీ ఉంది. సో బి అండ్ డిలో ఇది ఉండాలి. ఫాస్టర్ సస్టైనబుల్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్, ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్. నాకేమో అంటే నువ్వు ఇన్ కేస్ ఇంక్లూజివ్ స్టార్టింగ్ వర్డ్స్ యూస్ చేసినా ఐ వుడ్ గో విత్, ఎందుకు రా తెలియదు నాకు, ఎందుకు డి అనిపిస్తుంది. మేబీ ఐ వుడ్ హ్యావ్ రెడ్ ఇట్ లైక్ దట్. Okay. But still it's lot of fishy thing is there, but my first instinct when as soon as I read that it said me that maybe 12th I ఉండొచ్చేమో, బట్ ఆన్సర్ మే బి కూడా అవ్వచ్చు. ఏమంటావు? నేను ఏ పెట్టిన పావర్టీ రిడక్షన్ అట్లా ఏ ఎందుకు కాదు. పావర్టీ అనేది ఓల్డ్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ 5th వరకు ఉంది. 6th ఇంకా పావర్టీ గురించి మనం మాట్లాడుకుంటాం. 12కి వచ్చేసరికి మనం ఆల్రెడీ మనం లైక్ వీఆర్ మూవింగ్ అహెడ్ ఫర్ ఈ యాక్టివ్ కూడా మేబీ. ఫస్ట్ ఆన్సర్ సెకండ్ థర్డ్ ఫోర్త్ 29 డి ఆన్సర్. సో ఇంక్లూజన్ సస్టైనబుల్ నేను డి ఎందుకు పెట్టానంటే ఫస్ట్ మై ఇన్స్టింక్ట్ నేను రాసుకున్న నోట్స్లో నాకు గుర్తొచ్చింది. ఓకే. లైక్ నాకు గుర్తు రావడం గుర్తొచ్చింది. ఫాస్టర్ సస్టైనబుల్ అంటే ఇంకా ఫాస్ట్ చేస్తాను. 11th కూడా సంథింగ్ సస్టైనబుల్ సంథింగ్ అలా దాని రిలేటెడ్ సంథింగ్ ఏది ఉంది అంటే మేబీ బి అనేది మోస్ట్లీ 11th అయ్యి ఉండొచ్చేమో. బట్ ఐ హ్యావ్ అంటే నాకు ఇన్స్టింక్ట్ ఏం చెప్పేది అంటే డి ఈజ్ ఐ హ్యావ్ రిటన్ మై నోట్స్. సో ఐ నో దట్ నాకు ఎందుకు గుర్తు వస్తుంది ఇమేజ్ మెమరీ. సో దట్స్ హౌ మై ఇన్స్టింక్ట్ వర్క్. ఐ బిలీవ్ ఇన్ మై ఇన్స్టింక్ట్. 29th బట్ సి ఇక్కడ ఇది వర్కౌట్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడు ఇక్కడ ఇంక్లూజివ్ స్టార్ట్ అయినప్పుడు ఇది వర్కౌట్ అవ్వలేదు. బట్ ఫస్ట్ అగైన్ ఐఎమ్ సెయింగ్ ఫస్ట్ ఈజ్ వాట్ ఈస్ దట్ ఇన్స్టింక్ట్. నాకు చదివినప్పుడు కరెక్ట్ అనిపించింది కాబట్టి నేను పెట్టా. సెకండ్ ఈజ్ నాలెడ్జ్ 100% ఐ యూజువల్లీ తక్కువ అనిపిస్తుంది. థర్డ్ ఈజ్ ద ట్రిక్స్. సో వీ చూజ్ అన్ వాట్ వీ చూజ్ అన్ ఇన్స్టింక్ట్ because that is the first mind first. But I didn't choose tricks because I will apply tricks only when I cannot solve with instinct and knowledge, not directly. Okay. Yes, the tip. With reference to balance of payments, with reference to balance of and BOP. Okay, balance of payment, which of the following constitutes the current account? Okay, current account and ఇప్పుడే ఉండాలి, క్యాపిటల్ అకౌంట్ ఉండకూడదు. ఓకే, ఫారెన్ అసెట్స్ ఎలా ఉండదు క్యాపిటల్. ఇది బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్స్ అంటే ట్రాన్స్ఫర్స్ అయి ఉండొచ్చు. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. ఓకే, స్పెషల్ డ్రాయింగ్ రేట్స్ ఎస్డిఆర్స్ కూడా అది క్యాపిటల్ అకౌంట్ ఏమో. సో కరెంట్ అకౌంట్ కింద రాదు. సో 2, 4 తీసే 2, 4 తీసే. సో ఆన్సర్ 1 and 3. సో 3 డెఫినెట్గా కరెక్ట్. సిసి అంతే. నేను పెట్టా నేను ఏ పెట్టినా కన్ఫ్యూజ్ అయ్యి. బట్ జనరల్లీ నాకు తెలుసు ఫస్ట్ ఆన్సర్ ఇచ్చేద్దాం. ఆన్సర్ సి. ఓకే, ఏ అండ్ సిలో ఉంటుందని తెలుసు. బి అండ్ డిని ఎలిమినేట్ చేసింది నేను బికాస్ ఫారెన్ అసెట్స్ అనేది అది ఇందులోకి రాదు అని చెప్పేసి. సో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఇప్పుడు 4లో జనరల్ 2 కదా. సో నేను అది ఇక్కడ అప్లై చేసి ఉంటే బాగుండేది అని. ఏమి రానప్పుడు 4లో స్టేట్మెంట్ డబుల్ స్టేట్మెంట్లో 4లో యూ షుడ్ చూస్ 2. సో 30th ఆన్సర్ ఈజ్ సి. సో 4లో 2 కూడా ఉంది. యా వీ హ్యావ్ కంప్లీటెడ్ నెక్స్ట్ అండ్
Let's again see in the next set of 10 questions. Take care. Bye bye.